వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ నాగ్. సో ప్రస్తుతం అయితే మనం ఎస్ఆర్ నగర్లో ఉన్నటువంటి రమేష్ మేకప్ అకాడమీ. సో చూస్తేనే తెలుస్తూ ఉంటుంది మీకు, ఒక ఐడియా అయితే డెఫినెట్గా వస్తుంది. అయితే ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరికి ఒక ఐడియా ఉంటుందండి. ఆడపిల్లలైనా సరే, మగపిల్లలైనా సరే, ఏదైనా స్కిల్ కనుక మన చేతిలో ఉంటే డెఫినెట్గా మనమే ఎవరి మీద ఆధారపడకుండా ఏదైనా నేర్చుకొని సొంతగా ఏదైనా బిజినెస్ పెట్టుకోవడానికి అవకాశం ఉండేలాగా ప్రతి ఒక్కరికి బయట అవకాశాలు ఉన్నాయి. అయితే ఇవాళ రమేష్ మేకప్ అకాడమీలో ప్రతి ఒక్కరికి, అంటే ఈ పొద్దున పూట అండ్ ఈవినింగ్ అవర్లో కూడా మీకు ఏదైనా నేర్చుకోవడానికి అవకాశం ఉండేటువంటి వాళ్ళు, అంటే మేకప్ ఆర్టిస్ట్గా ఎదగాలి అనుకునేటువంటి వాళ్ళు ఎవరెవరో ఎక్కడెక్కడి నుంచో వచ్చి టైం దొరుకుతుంది అని అంటే నేర్చుకోవడానికి వీలుగా ఉండేలాగా ఇక్కడ కొన్ని బ్యాచెస్ రన్ చేస్తూ ఉన్నారు. అంటే మనతో పాటు ఈరోజు ప్రియా గారు ఉన్నారు. సో నేను మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను. ఎందుకంటే ఆడపిల్లలు పర్టికులర్గా ఎటువంటి స్కిల్స్ని అడాప్ట్ చేసుకొని ఏదైనా నేర్చుకోవాలి అనుకునేటువంటి వాళ్ళకి మాత్రం రమేష్ మేకప్ అకాడమీ ఏ విధంగా ముందుకు తీసుకువెళ్తుంది, బ్యాచెస్ ఏ విధంగా రన్ చేస్తుంది, మార్నింగ్ అవర్స్లో, అంటే డే టైంలో కనుక మీకు కుదరకపోతే మార్నింగ్ అవర్లోనే ఒక మేకప్ ఆర్టిస్ట్గా మీరు రాణించాలి అనుకునేటువంటి వాళ్ళకి ఎటువంటి కోర్సెస్ ఉన్నాయి, ఏంటి అండ్ ఏ విధంగా ఉపయోగపడుతుంది, అర్నింగ్ సోర్స్ కూడా బయట అవకాశాలు ఏ విధంగా ఉన్నాయి అనేది మనతో మాట్లాడడానికి ప్రియా గారు ఉన్నారు. ఒకసారి ఆవిడ మాటలో అడిగి తెలుసుకుందాం. హలో ప్రియా గారు. జనరల్గా ఈ కోర్స్ నేర్చుకోవాలి అనుకునేటువంటి ఆలోచన మీకు ఎలా వచ్చింది? బేసికలీ నాకు ఇది ఇంట్రెస్ట్ ఉంది. సో నా సిస్టర్స్, నేను ఎప్పుడైనా రెడీ అయ్యేటప్పుడు ఐ ట్రై ద బెస్ట్ నేను వాళ్ళకి హెల్ప్ చేయడానికి. సో వచ్చు, కానీ ప్రొఫెషనల్ స్కిల్ లేదు నా దగ్గర. అంటే బాగా వస్తుంది కానీ 100% బాగాలేదు. వేరే ఇప్పుడు మనం ఇన్స్టాలో అలా చూస్తే ఈ లుక్ ఎలా అచీవ్ చేయాలి అన్న క్వశ్చన్ ఉంటుంది కదా. సో ఏదైనా నేర్చుకుంటే ఫుల్గా నేర్చుకోవాలి అని నాకు ఇంట్రెస్ట్ ఉంది. సో అందుకని నేర్చుకుంటున్నాను. ఇలా ఎక్కడ దాకా ఎలా వచ్చారు మీరు, అంటే రమేష్ మేకప్ అకాడమీ వరకు ఎలా వచ్చారు? ఇన్స్టాలో చూసాను కపుల్ ఆఫ్ పేజెస్, వెరీ నియర్ బై అండ్ వెరీ ఫ్లెక్సిబుల్ టైమింగ్స్ ఉన్నాయి. వాళ్ళకి 2 బ్యాచెస్ ఉన్నాయి, మార్నింగ్ బ్యాచ్ అండ్ ఈవినింగ్ బ్యాచ్. సో మార్నింగ్ బ్యాచ్ నాకు ఫ్లెక్సిబుల్గా ఉంది, సో దట్ నా డే అంతా నాకు వేరే వర్క్స్కి హెల్ప్ అవుతుంది. ఏదైనా పని ఉన్నా నాకు, ఎందుకంటే 11 to 5 ఇక్కడ బ్లాక్ అయ్యే కన్నా నేను మార్నింగ్ క్లాస్ వస్తే 11కి అయిపోతుంది. సో 11 నుంచి నా వేరే వర్క్స్ నేను క్యారీ ఆన్ చేసుకోవచ్చు అని ఈ క్లాస్ చూస్ చేసుకున్నాను. ఓకే, ఇక్కడ మార్నింగ్ అవర్స్ ఏముంటాయండి ఇక్కడ? సో మార్నింగ్ 7:30కి స్టార్ట్ అవుతుంది. మేము రాగానే సార్ ఇలా ఒక చేసి చూపిస్తారు, మన ఎలా ఇవాళ క్లాస్లో ఏం చేస్తాం అనేది ఫస్ట్ ట్రయల్ చేసి చూపిస్తారు, ఎలా చేయాలి అని టీచ్ చేస్తారు. దాని తర్వాత మనకి ప్రాక్టీస్ సెషన్స్ ఉంటాయి. మిడిల్లో కూడా మళ్ళీ ఏదైనా ఇది అయిపోగానే వెంటనే నెక్స్ట్ హెయిర్ స్టైల్ కూడా మళ్ళీ చూపిస్తారు, మనం చేస్తాం. ఇవాళ ఒకరోజు హెయిర్ ఉంటుంది, ఒకరోజు మేకప్ ఉంటుంది. నెక్స్ట్ డే రేపు వస్తే మీకు మేకప్ క్లాస్ జరుగుతుంది. టోటల్ ఎన్ని డేస్ కోర్స్ అండి? ఇది 25 days కోర్స్. ఎవ్రీడే వస్తున్నాను. నేను స్టార్టింగ్ 2 days మిస్ అయ్యాను. సో నేను మిస్ అయిన క్లాసెస్ కూడా మళ్ళీ నాకు సెపరేట్ గా చెప్పారు, కూర్చోబెట్టి నాకు ఇంకో ఇద్దరికి కలిపి చెప్పేశారు. జనరల్గా అంటే మామూలుగా మీరంటే ఇంట్రెస్ట్ తోటి వచ్చారు. బయట మీలాంటి వాళ్ళని చూసి, అంటే చాలా మందికి ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇప్పుడు మీరు మీ ఫ్యామిలీ కన్సర్న్ తోటి నేను ది బెస్ట్ అవ్వాలనేటువంటి ఆలోచనతో మీ స్వతహాగా ప్యాషన్ ఒకటి ఉంది కాబట్టి చేసుకున్నారు. మిమ్మల్ని చూసి చాలా మంది ఇన్స్పైర్ అయ్యి ఓకే మనకు కూడా ఇటువైపు అవకాశాలు ఉన్నాయి అనుకునేటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళకి మీరేం చెప్తారు, అంటే ఈ కోర్స్ నేర్చుకోవడం వల్ల ఉండేటువంటి బెనిఫిట్స్ అంటే ఏం చెప్తారు? సో కోర్స్ అంటే ఇది అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండి. ఇప్పుడు 100 people నేర్చుకుంటే అందరికీ రాదు, బట్ ఇప్పుడు మీకు నిజంగా ఇంట్రెస్ట్ ఉండి ఐ కెన్ అచీవ్ దిస్ అన్న ఫీలింగ్, అంటే మీకు స్కిల్ ఉంటుంది కదా ఇప్పుడు. కానీ ఇక్కడ యాక్చువల్లీ అసలు ఏమి రాని వాళ్ళు కూడా జాయిన్ అయ్యారు. ఆ జాయిన్ అయ్యి ఇక్కడ బేసిక్స్ నుంచి 11 to 8 6 క్లాస్లో ఎవ్రీథింగ్ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఇది కొంచెం షార్ట్ టైం కాబట్టి ఇక్కడ ఓవరాల్గా చూపించి మనకి ప్రాక్టీస్ ఇస్తారు. బట్ ఈవినింగ్ క్లాస్ మొత్తం బేసిక్స్, ఇంకా ఎలా టచ్ చేయాలి, ఎలా దీన్ని హోల్డ్ చేయాలి, ఎలా ఈ క్లిప్ పెట్టాలి, అవి కూడా చెప్తారు. జనరల్గా అంటే మీకు తెలిసిన వాళ్ళైనా సరే కోర్స్ నేర్చుకున్న తర్వాత అర్నింగ్ చూసినటువంటి వాళ్ళు మీరు చూసారా? అంటే ఇది చూసిన తర్వాత ప్యాషన్ తోటి వచ్చేటువంటి వాళ్ళు ఉంటారు కదా. ఇందాక ఒకళ్ళు వచ్చారు, మాకు చూపించారు. సో తను ప్రొఫెషనల్ గా ఎలా సెటిల్ అయింది అనేది సక్సెస్ స్టోరీ ఒకటి మాకు చూపించారు. సో దట్స్ మీకు తెలిసిన దాని ప్రకారం వాళ్ళు ఏ విధంగా అర్నింగ్స్ ఏ విధంగా ఉన్నాయి వాళ్ళది? ఇంకా స్కిల్ అండ్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు మీకు బేసిక్స్ వస్తే యూ బిల్డ్ యువర్ ఎంపైర్ కదా. ఒక ఈవెంట్కి వెళ్ళినా కూడా వాళ్ళకి 20-30 సంథింగ్ అట్లా వస్తుంది కదా ఈవెంట్ ఒప్పుకున్నా. నాకు అంత ఐడియా లేదండి, బట్ నేను ప్రొఫెషనల్ మేకప్ చేయించుకున్నప్పుడు నాకు వచ్చిన మేకప్ ఆర్టిస్ట్ 40,000 ఛార్జ్ చేశారు. సో తనకి బాగా స్కిల్ ఉంది కాబట్టి ఐఎమ్ రెడీ టు పే హర్ 40,000.
ఓకే. ఇప్పుడు తనకి స్కిల్ లేదనుకోండి, నేను చేయను కదా. సో ఇప్పుడు మీరు ఎలా మీ ప్రొఫైల్ బిల్డ్ చేసుకుంటారు, దాన్ని బట్టి మీ ఎర్నింగ్ ఉంటుంది. ఓకే. మీరు మీరు ఏదైనా సరే ది బెస్ట్ ఉండాలి, నాకు ఇది ఇంట్రెస్ట్ అనే దాంతో తెచ్చారు కాబట్టి డీటెయిల్డ్ అడుగుతున్నాను. గా ఫ్రమ్ బేసిక్స్. ఇప్పుడు నేను ఇన్స్టాలో చూస్తాను, మనకి రీల్స్ లో చాలా మంది ఇప్పుడు చాలా మంది టీచింగ్ చెప్పేస్తున్నారు యూట్యూబ్ లో, ఇన్స్టాలో. కానీ మనం చేసే మిస్టేక్ ఒకళ్ళే చెప్పగలుగుతారు, మనల్ని చూసేవాళ్ళు. ఇప్పుడు మనం చూసి నేర్చుకుని, ఇప్పుడు నేను ఇది చేశాను, ఇందులో 100 మిస్టేక్స్ ఉండొచ్చు, అది ఎవరు చెప్తారు? నేను చెప్పలేను కదా, బికాస్ అవును. ఇది నేను చేశాను. సో ఇప్పుడు సార్ వచ్చి చెప్తారు ఇందులో ఏమేమి మిస్టేక్స్ ఉన్నాయి, నేను ఎక్కడెక్కడ మిస్టేక్ చేస్తాను, ఈ మిస్టేక్ ఇంకోసారి రిపీట్ అవ్వకుండా నాకు సొల్యూషన్ దొరుకుతుంది. ఓకే. జనరల్గా అడుగుతున్నాను అంటే మీరు రెగ్యులర్గా చేసేటువంటి ప్రొఫెషన్? నేను ఐటీ అండి. సో నాకు ఇది నాకు నేను చేసుకోవడానికి నేర్చుకున్నాను. మీకు మీరు చేసుకోవడానికి నేర్చుకుంటున్నారు. అదే జస్ట్ ప్రొఫెషనల్. ఇంకా నాకు సిస్టర్స్, నేను పాప ఉంది. సో తనకి నేనే చేయొచ్చు అలా ఫీలింగ్ లో. మా సిస్టర్ కి పాప ఉంది, సో తనకి నేను చేయొచ్చు అని. ఓకే. అంత అమ్మాయిలు ఉన్నారు కాబట్టి ఇది హెల్ప్ అవుతుందని. సో మీ ఫ్యామిలీ మీద కన్సర్న్ తోటి మీకు ప్యాషన్ ఎక్కువ ఉండటం వల్ల నేర్చుకోవడం జరుగుతుంది. రియలీ గ్రేట్ అండి. ఒక ఐటీ ఎంప్లాయీ ఉండే నిజంగా అదర్ స్కిల్ నేర్చుకోవడం కూడా. అవును, ఇది నాకు అదర్ స్కిల్స్ ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది. ఇది ఇక్కడ మీరు నేర్చుకుంటున్నారు కదా, అంటే ఎక్కడెక్కడ అప్లై చేయొచ్చు అని మీరు అనుకుంటున్నారు? ఒకవేళ ఇక్కడ నుంచి ఫారెన్ కంట్రీలో ఉండేటువంటి వాళ్ళు కూడా ఉంటారు, సో అక్కడ కూడా బెనిఫిట్ ఉంటుందని మీరు అనుకుంటున్నారా? అవునండి. ఇప్పుడు ఫారెన్ కంట్రీలో అంటే అక్కడ వెంటనే ఎవరు దొరకరు. ఇప్పుడు చూడండి, రేపు నాకు ఒక ఈవెంట్ ఉంది, నేను రెడీ అవ్వాలి, నేనే రెడీ అవ్వాలి, ఇంకొకరు రాదు. ఒకవేళ రావాలన్నా ఇట్స్ డిఫరెంట్. మన ఇండియన్ స్టైల్కి చేసే వాళ్ళు దొరకకపోవచ్చు. సో ఇది ఇప్పుడు మన ఇండియన్ హెయిర్ స్టైల్స్ కానీ, మన ఇండియన్ మేకప్ లుక్ డిఫరెంట్. అప్పుడు అక్కడ అమెరికన్స్ దొరికినా వాళ్ళు చేసే విధానం వేరుంటుంది. మన ట్రెడిషనల్ లుక్ అడిగితే వాళ్ళకి రాకపోవచ్చు, ఇలాంటి హెయిర్ స్టైల్స్ అడిగితే రాకపోవచ్చు. ఇప్పుడు మన పెళ్లి కూతురు లుక్ ఉంది, అంత డిఫరెంట్ కదా. సౌత్ ఇండియన్కి నార్త్ ఇండియన్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. కాబట్టి సో నాకు సౌత్ ఇండియన్ నేర్చుకుందామని అనుకున్నాను. వెరీ గుడ్ అండి. చాలా మంది ఆడపిల్లలు మిమ్మల్ని చూసిన తర్వాత, ఒక ఐటీ ఎంప్లాయీ అయినా సరే, మీరు ఆడపిల్లలు ప్రతి దాంట్లోనూ స్కిల్ మీద ఇన్వెస్ట్ చేయడం అనేది నేర్చుకోవాలని అనుకుంటాను. మీరు ఇప్పుడు ఇది ఒక స్కిల్, దీని మీద మీరు ఇన్వెస్ట్ చేశారు, మీకు ప్యాషన్ అని చెప్తున్నారు, కానీ దీని మీద ఇది నేర్చుకోవటం వల్ల వచ్చేటువంటి అడ్వాంటేజెస్ కూడా మీకు ఒక ఐడియా ఉంది. అడ్వాంటేజెస్ ఉంది. అవును. అలా ఆడపిల్లలకి మీరేం చెప్తారంటే ఈ కోర్సుకి సంబంధించి? ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే బేసికలీ ఇక్కడ టీచింగ్ అనేది చాలా కీన్ గా ఉంది. ఎవ్రీథింగ్ దే ఆర్ ఎక్స్ప్లెయినింగ్, అంతా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఎక్కడ మిస్టేక్ ఉన్నా ప్రతిదీ చెప్తున్నారు, చిన్నదైనా పెద్దదైనా, ఎంత చిన్న క్వశ్చన్ అయినా పెద్ద క్వశ్చన్ అయినా వీఆర్ గెటింగ్ ఆన్సర్స్. సో నేర్చుకొని మీకు నిజంగా ఇంట్రెస్ట్ ఉంది, మీకు ఇలా ప్రొఫెషనల్లో సెట్ అవ్వాలని ఉంది అని అంటే 100% నేను రికమెండ్ చేస్తాను. అదే రమేష్ మేకప్ అకాడమీని రికమెండ్ చేస్తాను. అవును. చెప్తారా స్టూడెంట్స్ కి? చెప్తాను. ఆడపిల్లలకి ముఖ్యంగా ఏం చెప్తారు? అమ్మాయిల ఏదో ఒక స్కిల్లో ఉంటే బెస్ట్ అండి. ఎక్కడైనా సర్వైవల్ ఎట్ ద ఫిట్టెస్ట్. సో మీరు ఏదో ఒక స్కిల్ మన చేతిలో ఉంటే ఎక్కడొక్కటి సర్వైవ్ అయిపోతాం అంతే. అదే ప్రొఫెషనల్ అయినా, ఐటీ అయినా, మేకప్ అయినా, హెయిర్స్ అయినా, ఎనీథింగ్. మీకున్న బిజీ స్కెడ్యూల్లో ఇటువంటి కోర్స్ ఒకటి ఉంది నేర్చుకోవాలని మీకు ఎట్లా అనిపించింది? అవును, 25 days ఈజ్ బెస్ట్ అండి. ఎందుకంటే 2-3 months కన్నా 25 daysలో మీకు ఇంత కీన్గా చెప్తున్నారు అనేది ఫస్ట్ అడ్వాంటేజ్. దాని మీద నేను వచ్చి ఇది చేస్తున్నాను, నేను ఫస్ట్ అనుకున్నా 25 daysలో ఎలా అయిపోతుంది అని, బట్ ఇక్కడ వచ్చి చేస్తుంటే అర్థమవుతుంది. సో నాకు తెలిసిన నాలెడ్జ్ వేరు అండ్ హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ ఇస్ డిఫరెంట్. సేమ్ లైక్ స్కూల్, చదువుకునేది ఒకటి, హోంవర్క్ ఒకటి, ఎగ్జామ్ రాసేది ఒకటి, బట్ అట్ ద బయటకు వచ్చేప్పటికి వీఆర్ ప్రొఫెషనల్ అంతే. ఐటీ అంటే నేర్చుకుంటున్నాం. వెరీ గుడ్. ఐటీ అంటే వర్కింగ్ ఇక్కడే అండి మీది? సాఫ్ట్వేర్ అండి నేను. సాఫ్ట్వేర్ అంటే వర్కింగ్ ఇక్కడేనా? కాదు, ఎక్కడండి? నేను US లో వర్క్ చేస్తాను. సో US లో వర్క్ చేస్తూ ఇక్కడ ఈ కోర్స్ లేదండి, నేను హాలిడేకి వచ్చాను. యాక్చువల్లీ నాకు ఒక 2 months బ్రేక్ తీసుకున్నాను. 2 months ఇక్కడే ఉంటున్నాను కాబట్టి నాకు ఒక 25 days అవుట్ ఆఫ్ దిస్ ఇస్ గుడ్. నాకు ఈ బ్యాచ్ బాగా సెట్ అయింది, ఈ టైమింగ్స్ నాకు సెట్ అయినాయి. సో వెరీ హ్యాపీ ఫర్ యూ అండి. ఎందుకంటే మనకు ఒక చిన్న టైం దొరికితే ఎవరైనా వెకేషన్ ఇంకోటి ఏదో ప్లాన్ చేసుకొని ముందుకు వెళ్ళిపోతారు, కానీ ఒక స్కిల్ని అడాప్ట్ చేసుకొని
ప్యాషన్ తోటి నేను ఇది నేర్చుకోవాలనుకున్నటువంటి ఉద్దేశంతో రమేష్ అకాడమీకి వచ్చి అవును. ఇక్కడ నీట్గా ఉంది, క్లీన్గా ఉంది, ఇక్కడ జాయిన్ అయితే బాగుంటుంది అంటే మీరు చాలా సెర్చ్ చేసి ఉంటారు. అవును. సో ఉన్న దాంట్లోనే అవును. నాకు అనుకూలంగా ఇది ఉంది అని అవును. చెప్పేసి అవును, వెరీ best ఇదే ఫ్లెక్సిబుల్ అనుకో- very ఉంది. flexible మార్నింగ్ ఉంది. టైమ్స్ చాలా ఎక్కడ లేదు, ఇదొక్క ప్లేస్ లోనే రమేష్ అకాడమీలోనే మార్నింగ్ క్లాస్ ఉంది. ఆఫ్టర్నూన్ క్లాసెస్ చాలా మంది పెట్టారు, బట్ వీళ్ళు ఇంకా ఎక్కువ ఫ్లెక్సిబుల్ గా ఉన్నారు. ఫ్యాంటాస్టిక్ అండి. మీరు రెఫరెన్స్ ఇస్తారు కదా బయట స్టూడెంట్స్. యా షూర్, 100% ఇస్తానండి. యా, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ప్రియా గారు. Thank విష్ you. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. సో మీకు అంటే మీలాంటి వాళ్ళు కొత్తగా వచ్చేటువంటి అంటే ఈ రంగంలో కొత్తగా ఎవరైతే వస్తూ ఉన్నారో వాళ్ళకి ఆదర్శంగా నిలవాలని మాత్రం కోరుకుంటున్నాను. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క స్కిల్ నేర్చుకోవాలండి ఆడపిల్లల తర్వాత. అమ్మాయిలనే కాదండి, అబ్బాయిలు కూడా అబ్బాయిలు కూడా నేర్చుకోవచ్చు. ఎవరి నేర్చుకోవచ్చు. ఇంట్రెస్ట్ వాళ్ళది. ఇట్స్ నాట్ అంటే skill జెండర్ మీద ఏం లేదు. ఇన్వెస్ట్ చేయటం అనేది చాలా ఎవరికైనా అవసరం. ఒక స్కిల్. ఇప్పుడు మీరున్నారు, మీరు యాంకర్, మీది ఒక స్కిల్, వాళ్ళ కెమెరామెన్ వాళ్ళది ఒక స్కిల్, అలానే ఇది ఒక స్కిల్. ఎవరైనా నేర్చుకోవచ్చు. Yes, yes. అమ్మాయిలే కాదు, అబ్బాయిలు కూడా నేర్చుకోవచ్చు. ఫైనల్ ఒకటి అడుగుతాను, వై రమేష్ మేకప్ అకాడమీ అంటే ఏం చెప్తారు? వై అంటే వెరీ గుడ్ ఎట్ మార్కెటింగ్ కూడా వీళ్ళది బాగుంది ఫస్ట్ థింగ్. అండ్ వాళ్ళు ప్రమోట్ చేసుకున్న విధానం నాకు నచ్చింది. ఓకే, ప్రొఫెషనల్ అంటే నాకు పర్సనల్లీ వాళ్ళు టీచ్ చేసేవి నేను చూసాను, ఇక్కడికి వచ్చి మాట్లాడాను, నాకు ఇది బాగా అనిపించింది అని వేరే వాటితో కంపేర్ చేస్తే. వెరీ గుడ్ అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ Thank సో you. మచ్ ప్రియా గారు అండి. Thank విష్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.